సో ఒకే ఒక డైలాగ్ మనం చూస్తే అలాంటోడు మళ్ళీ వస్తున్నాడు అంటే ఎలా ఉంటుందో అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ మనం చూడొచ్చు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా పెద్ద ఎత్తున అన్ని థియేటర్ల వద్ద కూడా హంగామా చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి గాంధీనగర్లో ఉన్నాము. ఇక్కడ అన్ని థియేటర్ల వద్ద కూడా పవన్ కళ్యాణ్ కోలాహలమే కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లోనే బెనిఫిట్ షో పడబోతుంది కాబట్టి సినిమాను చూసేందుకు పెద్ద సంఖ్యలో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఇక్కడ చేరుకున్నారు. రేట్లు టికెట్లు సంగతి పక్కన పెడితే తమ అభిమాన నటుడి సినిమా కోసం ఎందాకైనా వస్తాం, ఎంతవరకైనా ఖర్చు పెడతామంటూ కూడా వారితో చెప్తారు. కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రతినిధి ఎటువంటి హైప్ ఉంది, ఏం చెప్తారు అన్న? చాలా హైప్ ఉంది సినిమా మీద. నేనైతే లిటరల్లీ ఒకటే కోరుకుంటున్నా, కాటమరాయుడు సినిమాలో కళ్యాణ్ బాబు ఇలా తిప్పితేనే మేము గొడ్డలు చింపేసుకున్నాం. అలాంటిది ఇలా కత్తి పట్టుకుని అలా ఇలా అంటుంటే మా వల్ల కాదన్న. అన్న చాలామంది హరివర వీరమల సినిమాకి చాలా ట్రోల్ చేశారు. గ్రాఫిక్స్ అని ఒకటే చెప్తున్నా, గ్రాఫిక్స్ కావాలరా మీకు, రికార్డులు కావాలా మీకు, ఒకటే చెప్తున్నా అన్న. ఓజీ మోత మీ అందరికీ ఓచ కోత. మీరేం చెప్తారు, ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు సార్? ఈ సినిమా మీద ఈ సినిమాకు ఉన్నంత హైప్ ఇప్పుడు దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ సినిమాకి లేదు. కాబట్టి ఇది ఒక ఫ్యాన్ బాయ్ సంభవం సార్. ఈ సినిమాని సుజిత్ అనే అతను తన డ్రీమ్ హీరోతో తీసిన సినిమా ఇది. సో ఈ సినిమా అనేది సుజిత్ 6 సంవత్సరాలు రాసుకున్న కథ. ఓకే, సినిమాకి అనేది బేబచ్చన్ హైప్ ఉంది. ఇప్పటికీ సినిమా అనేది 100 కోట్ల ప్రీ సేల్స్ అనేది క్రాస్ చేసింది. సో ఈ సినిమాకి ఎంత హైప్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్న నాకు తెలిసిన పవన్ కళ్యాణ్ భక్తులు ఎవరంటే ఒకడు కోట్ల బండ్ల గణేష్, కోట విజయవాడ. కానీ నాకు ఒక బాధ అన్న, ఒకప్పుడు తెలంగాణ తమ్ముళ్ళు, మన తమ్ముళ్ళే తెలంగాణ వాళ్ళు, మాకు ఎంత అయిపోయిందంటే అన్న, నేను ఒకప్పుడు చూసిన గబ్బర్ సింగ్ అన్న, మన హరీష్ శంకర్ డైరెక్టర్ గబ్బర్ సింగ్. దాని తర్వాత ఓజీకి వచ్చిన అయిపోయిందంటే ఇది కండవ కాదు, ఓ సామాన్యుడు విలువ. ఆ విలువని ఇలా మెల్లమే వేసుకున్నాడు అన్న కళ్యాణ్ బాబు. నాకు ఒకటే ఇష్టం, బాబులకే బాబు, బాబులకే బాబు,